ఈరోజు నేను గోధుమ పాయసం చూపిస్తున్నాను. ఇవాళ రథసప్తమి, సూర్యునికి గోధుమలు అంటే ఇష్టం కదా, గోధుమతో ప్రసాదం చేసి పెడతాం. అందుకని సూర్యుడికి ఇష్టమైన గోధుమ రవ్వ పాయసం చేసి చూపిస్తున్నాను అనమాట. దీనికి కావాల్సింది కొంచెం మనం గోధుమ రవ్వ ఎంత వేసుకుంటే అంత పెసరపప్పు వేస్తాము. బెల్లం పాకం, బెల్లం ముందుగానే కరగబెట్టి ఉంచుకున్నాను అనమాట. జీడిపప్పు, కిస్మిస్ అవి లాస్ట్లో వేసుకుంటాము. పాలు కావాలి. ఇది ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెసరపప్పు, రెండు కలిపి వేపుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ రంగు వచ్చేలాగా వేపుకుంటే రెండు కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట, కమ్మగా ఉంటుంది. అది బాగా బ్రౌన్ రంగు వచ్చేలాగా వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ కడగాలన్నమాట. పెసరపప్పు ఎట్లాగన్నా కడుక్కోవాలి కదా, కొంచెం వేపేగా కడుగుదామని మేము వేపేగా కడిగాము. ఆ నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు, కిస్మిస్ కూడా వేపేసుకుంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అది కూడా తీసి వేపుకోవచ్చు మీరు. చక్కగా నేనైతే జీడిపప్పు, కిస్మిస్ అట్లా వేసుకున్నా. అది కూడా కొంచెం బ్రౌన్ రంగు వచ్చేలాగా వేపుకుంటే అప్పుడు మనం అందులోనే ఒక గ్లాసు పాలు పోసి అది గోధుమ రవ్వ, పెసరపప్పు ఉడకబెట్టుకుంటాం అన్నమాట. ఉడకబెట్టుకొని చక్కగా 2 కప్పులు పాలు పోసాము. ముందు ఒక కప్పు పోసాగా తర్వాత ఇంకో కప్పు పోసాను అనమాట. అది అలాగా బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటాము. తర్వాత బెల్లం పాకం, మామూలుగా అయితే బెల్లం పాకం పట్టి వడబోసుకుని ఉంచుకోవాలన్నమాట. నేను అలా బెల్లం పాకం పట్టి ఉంచుకున్న వాళ్ళని ఇది ఉడికిన వెంటనే అది వేసుకున్నాను అన్నమాట. రెడీ లేని వాళ్ళు బెల్లం తరిగి, ఇప్పుడు రవ్వ ఎంత వేసామో అంత బెల్లము కరగబెట్టుకోవాలన్నమాట. కరగబెట్టి వడబోసుకొని ఇది ఉడికాక అట్లా దగ్గరికి రానివ్వాలి. ఉడికాక అందులో వేసుకుంటే తర్వాత పైన గార్నిష్ చేసుకుంటే జీడిపప్పు, కిస్మిస్, ఇది గోధుమ రవ్వ పాయసం అవుతుంది అన్నమాట. ఇది సూర్యునికి చాలా ఇష్టం అన్నమాట. ఇది గోధుమ రవ్వ పాయసం అంటే మనకి అన్నవరంలో కూడా రవ్వతోనే ప్రసాదాలు ఇస్తారు కదా, అట్లా అన్నమాట. ఇది గోధుమ రవ్వ పాయసం. పాలు పోసి వండుతాం కాబట్టి బెల్లం వేస్తాం కాబట్టి స్వీటు. ఇది హెల్త్కి కూడా మంచిదే. ఇందులో బెల్లము, గోధుమ రవ్వ అనేది, పెసరపప్పు, జీడిపప్పు ఇదంతా హెల్త్కి కూడా మంచిదే. సూర్యుడికి నివేదన చేశాక మనం తింటే ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఇలాగే చేస్తారు అన్నవరం సత్యనారాయణ సంప్రసాదం కూడా. పాలు పోయారు ఇందులో మనం పాలు పోసి చేస్తాం అన్నమాట. ఇది సూర్యునికి ఇష్టమైన గోధుమ రవ్వ ప్రసాదం.